వివాహేతర సంబంధంతో కన్న కూతురునే కడతెరిచింది ఒక్క సాయి తల్లి. నేను ప్రస్తుతం మమత స్వగ్రామమైనటువంటి శభాష్పల్లి గ్రామంలో ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి వారే మమత తల్లిదండ్రులు. అతని పేరు రాజు. అయితే కొన్నేళ్ల క్రితం మమతకి సిద్దిపేట జిల్లా రాయపోల్కు చెందినటువంటి రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తితో ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు సంతానం, ఒక మగ పిల్లగాడు అలాగే ఒక కూతురు కూడా పుట్టింది. అయితే ఏమైందండి అసలు మమతకి ఏమైంది? మమతకి ఏం కాలేదు సార్, ఇక్కడ ఉన్నది వెళ్ళిపోతే కానసలే అని కేసు పెట్టినాము. కేసు పెట్టి దొరకలేరు, మొన్న దొరికిర్రు. నిన్న అడిగితే ఎస్ఐ గిట్ట అడిగితే పాప కానసలేదంటే పాప చంపేసినామంటే చూపించమంటే నిన్న వచ్చారు, ఇక్కడ చూపించారు, బొక్క దొరికింది సార్ ఒకటి. అంటే అసలు మమతకి మీరు ఎప్పుడు పెళ్లి చేసిరు? ఇక్కడ ఎందుకు వచ్చింది? అసలు ఈ ఇష్యూ ఎందుకు అయింది? పెళ్లి చేసినామంటే పెళ్లి చేస్తే అక్కడ భర్త కొడితే ఇక్కడికి వచ్చింది, 2 రోజులు ఉండిపోతుందని. అంతట్లో నేను పోయి వస్తాను చెప్పింది, వెళ్ళింది. మా మొగడు మంద అయిందని పోయి వస్తామంటే పోయింది. పిల్లాన్ని నిడిచిపెట్టిపోయింది. అటు నుంచి అటే పోయారు సార్. అంటే మీకు ఇప్పుడు ఇదే గ్రామానికి చెందినటువంటి ఆ ఫయాజ్ అనే వ్యక్తితోటి ఇట్లా సంబంధం పెట్టుకుందని చెప్పి అంటున్నారు. మీకు ఎప్పుడు అంటే మీ కూతురు మీద అనుమానం ఏమన్నా వచ్చిందా? ఒకవేళ వచ్చినా మీరేమన్నా వాళ్ళను చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా మీ కూతురికి? మా కూతురికి మేము ఒకసారి ఫస్ట్ దొరికినప్పుడు చెప్పినాము, తోలుకుపోయి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి వచ్చినాక కొడితే మళ్ళీ నేను తోలుకొచ్చిన 2 రోజులు ఉండిపోతుందని. అంతట్లోనే మా భర్త మంద అయినని వెళ్ళిపోయింది. మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది, అంతే సార్. అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్ని రోజుల వరకు అసలు ఎటు పోయింది ఏందని అంటే మీరేమన్నా వెతికే పని చేయలేదా? మీ అల్లుడు కూడా ఏమన్నా చేయలేదా? అందరం ఎత్తుకినాం, అల్లుడు ఎత్తుకినాం, మేము ఎత్తుకినాం, అంతటా ఎత్తుకితే కానీ ఏడ దొరకలే మాకు. ఏడ దొరకకుండా సపరాకున్నాం. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం. మేము పోయిన 5-6 రోజులకే కంప్లైంట్ ఇచ్చేసినాం. నిన్న మాకు తెలిసింది. నిన్న ఎప్పుడు చెప్పారు మీకు విషయం? ఈ విషయము మా సర్పంచ్ సాబ్కు చెప్పిండు. సర్పంచ్ సాబ్ చెప్తే నేను డ్యూటీకి పోయిన ఉంటే మా సర్పంచ్ సాబ్ ఫోన్ చేస్తే నేను డ్యూటీలోకి వెళ్ళి వచ్చేసాను. నేను 1 గంటకు వచ్చాను. అంటే ఇప్పుడు మీ చిన్న పిల్లని చంపేసింది కదా, చిన్న పాపను మీ మనవరాలని చంపేసింది. ఇటు మీ అల్లుడు ఏమంటున్నాడు మరి? మా అల్లుడు ఏమంటలేదు సార్, ఇవాళ పోలీస్ స్టేషన్ వస్తున్నాడు అంటే ఏం చెప్పాలి. అమ్మ ఏంటిదమ్మా అసలు? అంటే మీ అల్లుడికి కూడా ఏదో మాటలు రావని అంటున్నారు. అట్లేమన్నా విషయం అంటే వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసిరు, మాటలు రాని అతనికి ఇచ్చి పెళ్లి చేసిరని ఏమంటున్నారు, మీతో చెప్పేదా? మంచిగానే వస్తాయి మాటలు, మంచిగానే వస్తాయి కానీ దెబ్బ అననికి రాదు. అయితే సరే అని ఇక్కడ నుంచి మళ్ళీ పోతే మళ్ళీ పట్టుకొచ్చిరు. సర్పంచ్ సాపు వాళ్ళందరూ పోయి పట్టుకొచ్చినాక 4 గంటల 3 గంటల రాత్రి వాళ్ళ వడ్డేపల్లి కాడ ఇడిచిపెట్టి వచ్చిరు. వడ్డేపల్లి కాడ ఇడిచిపెట్టి వస్తే సరే ఉంటుంది కదా, వాళ్ళు కూడా మంచిగా ఉంచుకురు కదా అని మేము కూడా గమ్ము నూకున్నాం. అయితే గమ్ము నూకున్నాక ఏదైనా కాడ కొట్లాడిరో ఏమో తెలియకుండా కొట్టినాక ఆయనతో పంచాయతీ పోలీస్ స్టేషన్కి పోయిందంటే, ఈమెను పోయిందంటే కేసు పెట్టిందంటే వాళ్ళ 3 మీద కేసు పెట్టి మళ్ళీ పంచాయతీ పెడితే పోలీసు వాళ్ళు అన్నారంట తోలుకో రాదు, 2 రోజులు ఉండొస్తుంది తోలుకో అని అంటే అయితే ఈయన వాళ్ళు బండి మీద ఎక్కించుకొని వచ్చిండు. బండి మీద ఎక్కించుకొని వచ్చినాక 2 రోజులు ఉన్నది తీయనక 5-6 రోజులు ఉంది అంతే. ఉండగానే మరి ఆడెప్పుడు సైర చేసిండో ఈ ముందు ఎప్పుడు సైర చేసిందో నాకు అవన్నీ నేను పట్టించుకోలేను. ఎందుకు మంచిగానే ఉంటుంది కదా, అందరు చెప్పారు కదా సర్పంచ్ సాపు వదిలేసుకున్నాక ఇగ వస్తుందేమో అవి వస్తుందేమో ఇగ వస్తుందేమో అంటే ఇంకా అక్కడికైనా ఇక్కడ తిరిగిరు, ఇక్కడికైనా గజ్వేలు పోయారు, గజ్వేలుకైనా సిద్దిపేటకు పోయారు, సిద్దిపేటకైనా గుంటూరులో దొరికిరంట. లాస్ట్ ఇంత పని చేసింది మమ్మల్ని అయితే రోడ్డు మీద వేసిపోయింది, మమ్మల్ని బిచ్చ చేసిపోయింది మమ్మల్ని. ఇప్పుడు మా బతుకు ఉన్నది కదా, ఆ కొడుకు ఉన్నాడు, ఆడ పని చేసుకుంటున్నాడు, ఏం చేయాలి? ఇది ఒక్కతనగా మంచిగా ఉంటుందేమంటే ఇవి ఒక్కది కూడా మా వాళ్ళని రోడ్డు మీద వేసింది, మమ్మల్ని రోడ్డు మీద అయిపోయి మా బతుకే ఆగం చేసిపోయింది. అయిపోయి ఆ పిల్ల ఆడుకునే పిల్ల ఈ రోడ్డు బండి పోతుంటే కూడా గిద ఉరుకుతుండే, ఆ ఉరికిన ఆ కొద్ది ఉరుకుతుండే ఆ పిల్ల. రోజు మేము ఇప్పుడు డికాషన్ పెట్టుకొని తాగుతుంటే ఇప్పుడు ఆమె వచ్చినప్పుడల్లా పాల పాకెట్ తోసుల పాకెట్ తెచ్చి పెడితే నిమ్మలంగా కూర్చొని తింటుండే. అసలు బిడ్డలు ఆయనతో మింగిరు కూర్చొని మాటలు వచ్చేట చిన్న అమ్మమ్మ తాత అంటుండే.
ఆడుకుంటుండే ఇదంతా ఉరుకులు ఆడుతుండే. ఇంకా పిల్లగాడన్నా గింత పెద్దగా అయినా 5 ఏళ్ళు ఉన్నాయి కానీ మాటలు సరిగా రాకపోతుండే. రావు, ఇప్పటికైనా రావు. ఇంకా ఆమెకి అమ్మమ్మ, తాత, మామ అని అంటుండే. అసలు దాన్ని తీసుకోరు. కాళ్ళకు పట్టీలు ఉండే, ఆ పట్టీలు ఏం చేసిరు, అన్నీ ఏం చేసిరు, మొత్తం తెల్లు చేసిరు. ఇప్పుడు బొక్కలు కూడా కనబడకుండా చేసిరు. ఇక వాళ్ళకి ఏం లేదు, బయటికి వెళ్ళొద్దు. ఇక అటే ఉండాలి, అటే రావాలి. ఇక వచ్చి ఇంకా మా ఇజ్జత్ తీస్తాను. ఇంకా మమ్మల్ని రోడ్డు మీదనే బతుకు పాలు చేసింది. ఇంకేమో దర్కం చేస్తానికి వస్తుంది. ఇంకీడ ఎట్లనన్నా సస్తే ఎట్లనన్నా అయితే ఇక లోకమంతా లేరా? ఎంతమంది పిల్లలు ఎవరికి? నాకా ముందుగా ఆమె ఒక ఆమె చేసుకుంటే ఆమెకు ఒక కొడుకు, ఒక బిడ్డే. ఈమె బద్మాషి నాకు ఒక్కటి. ఈ బతుకు చేసిపోయింది. ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? ఏం చెప్పిరా నిన్న చూసి మీకు తీసుకు? నేను పోలేను సార్, నీ పిల్లగాడిని పట్టుకొని నేను ఇక్కడే ఉన్నా. ఇక పిల్లగాడు ఉండే నా తాన. ఇప్పుడు మనవాడిని ఏం చేసి రాత్రి వాళ్ళ డాడీ తీసుకోండి. ఏమంటున్నాడు వాళ్ళ డాడీ? ఏమంటలేడు, ఏమంటాడు ఏమో. వాళ్ళ అమ్మ గిట్ట వచ్చింది కదా నిన్ను ఆడిపోయారు. ఇక నేను పిల్లగాడిని ముసురు పడుతుందని పిల్లగాడిని ఎత్తుకొని మీకు పోలే. ఆ చెట్లలో పోవాలి. ఇక ఉండని ఇక అని మా భర్తని పోయిండు. ఇది పరిస్థితి చూసుకోవచ్చు. తల్లిదండ్రులు మాత్రం, ఆ మమత తల్లిదండ్రులు మాత్రం తీవ్రంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. కళ్ళ ముందు 2 ఏళ్ల పాపను చంపేయడంతో మాత్రం మా దగ్గర వదిలేసినా కూడా ఇక్కడ మా కంటి ముందు ఆడుకునేది ఇక్కడే. ఆ చిన్నారి అంతా కూడా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడే అమ్మమ్మ, తాత అంటూ పిలిచేదంటూ కూడా వారంతా గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ వివాహేతర సంబంధం కారణంగా మాత్రం ఒక తల్లి ఇట్లా కన్న కూతుర్ని హత్య చేయడం మాత్రం మెదక్ జిల్లాలో సంచలనం రేపుతుంది. ప్రియుడి మోజులో పడి ఏకంగా పేగు తెంచుకునేటువంటి కన్నబిడ్డను హత్య చేయడంతో మాత్రం ఆమెను కఠినంగా శిక్షించాలని చెప్పి మమత తల్లిదండ్రులే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారికి, ఆ పాపకి ఎటువంటి శిక్ష చేశారో వారికి కూడా ఇటు తమ కూతురైనటువంటి మమత, అలాగే ఆ ప్రియుడైనటువంటి ఫయాజ్ ఇద్దరికి కూడా కఠినమైనటువంటి శిక్ష వేయాలని చెప్పి మాత్రం వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ మమత కుమారుడు ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ల బాలుని ఆ తండ్రి వచ్చి నిన్న తీసుకెళ్లిపోయాడని చెప్పి మాత్రం ఆ మమత తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.